హాయ్, దిస్ ఇస్ భాగ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్లోజింగ్ స్టాక్ కన్సైన్మెంట్ టాపిక్ కన్సైన్మెంట్ లెసన్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్స్టాల్డ్ స్టాక్ నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ కన్సైన్మెంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ నేర్చుకోవాలంటే మనం ముందుగా ఏం తెలుసుకోవాలంటే రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైన్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైన్. నాన్ రికరింగ్ అంటే ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ మళ్ళా వస్తాయి. రికరింగ్ ఎక్స్పెన్సెస్ రావు, ఒకసారి అవుతాయి. ఆ పర్టిక్యులర్ కన్సైన్మెంట్కి ఒకసారి అవుతాయి. అవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. మనం కన్సైన్మెంట్లో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలంటే కన్సైన్ యొక్క నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం చేయగలుగుతాం, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైన్: రెంటు, గోడౌన్ రెంటు, సేల్స్ మెన్ శాలరీ, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అవి ఎప్పుడు పే చేస్తూనే ఉండాలి. ఈ కన్సైన్మెంట్తో సంబంధం లేదు, వాడు పే చేసుకుంటూనే ఉండాలి. కానీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైన్ అన్లోడింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఒకసారి కన్సైన్మెంట్లో గూడ్స్ వస్తే వాడు ఒకసారి అన్లోడ్ చేస్తాడు. ఆ పర్టికులర్ కన్సైన్మెంట్కి రిలేటెడ్ ఒకసారి అన్లోడ్ అవుతుంది, ఒకసారి లోడ్ అవుతుంది. నెక్స్ట్ లోడింగ్ ఛార్జెస్. లోడింగ్ అన్లోడింగ్ రెండు సేమే, కాకపోతే నెక్స్ట్ ఫ్రైట్ వచ్చేసి ఫ్రైట్ అంటే నథింగ్ బట్ ఒక ఎక్స్పెన్సెస్. అది ఒక ఎక్స్పెన్స్, ఛార్జెస్, కూలీలాగా ఒక ట్యాక్స్. ఫ్రైట్ అనేది ఒక ట్యాక్స్. కస్టమ్స్ డ్యూటీ, ఆక్ట్రై, ఇవన్నీ టైప్ ఆఫ్ డ్యూటీస్ కంపల్సరీ పే చేయాలి. కాకపోతే ఒకసారి ఆ పర్టిక్యులర్ కన్సైన్మెంట్ రిలేటెడ్ అప్పుడే అవుతాయి, మళ్ళీ అవ్వవు. ఒకసారి అవుతాయి, మళ్ళీ రికర్ అవ్వవు. నెక్స్ట్ క్లియరింగ్ ఛార్జెస్ కూడా అంతే. కూలీ ఛార్జెస్ ఇవన్నీ ఒకసారి అవుతాయి, మళ్ళీ రావు. అందుకే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. మనం కన్సైన్మెంట్లో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైన్ తెలిసి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ బై మిస్టేక్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సమ్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటే సమ్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు రికరింగ్ ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేనైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకుంటా: అన్లోడింగ్, లోడింగ్, ఫ్రైట్, కస్టమ్స్, ఆక్ట్రై, క్లియరింగ్ ఛార్జెస్, కూలీ. అసలు ఫార్మాట్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ కాస్ట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ మనం కన్సైన్మెంట్లో గూడ్స్ పంపిస్తాం కదా కాస్ట్కి, ఆ కాస్ట్కి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ప్లస్ కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకు పర్టికులర్ ఇంత అమౌంట్ అని వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 గూడ్స్ పంపిస్తే ఇంత ఎక్స్పెన్సెస్ అయింది. మనం లాస్ట్కి 10 గూడ్స్ మిగిలినాయి. దానికి ఎంత అని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోద్ది. సో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. మనకి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. కన్సైన్ ఎక్స్పెన్సెస్ మనం నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. వాడు రికరింగ్ ఇస్తాడు, నాన్ రికరింగ్ ఇస్తాడు. మనం రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు, ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. కొన్నిసార్లు సమ్లో ఎలా ఇస్తాడంటే 5,000 కన్సైనీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ విచ్ 2,000 నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ లేదా 2,000 రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని ఇస్తాడు. అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు అలా ఇవ్వడు, సపరేట్గా లోడింగ్ చార్జెస్ 500, కూడా ఉంటుంది 500, అలా సపరేట్గా ఇస్తాడు. అప్పుడు నువ్వు రికరింగ్, నాన్ రికరింగ్ సపరేట్ చేసుకొని ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైన్ మాత్రం తీసుకోవాలి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. జస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే ఒక ఐడియా వస్తుంది.